హై వ్యూవర్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్కా బాబ్గా అభిమానులు పిలుచుకునే ఈ స్టార్లోని స్టార్ పవర్ని చూపించే మూవీస్ ఏవి అంటే ఆది, సింహాద్రి, యమదొంగ ఇలా 5-6 మూవీస్ టక్కును గుర్తొస్తాయి. కానీ ఎన్టీఆర్లోని నటుణ్ణి చూపించే సినిమాలేంటి అంటే అంతే స్పీడ్గా టెంపర్, రాకీ మూవీస్ మైండ్లో మెదులుతాయి. రాకీ మూవీలో మంచి కాన్సెప్ట్ ఉంది, దానికి ఎన్టీఆర్ యాక్టింగ్ హైలైట్. కానీ టెంపర్లో ఏముంది? సినిమా అంతా ఎన్టీఆర్ నటనే ఉంది. అది ఇట్లాంటి నటన కాదు, నట విశ్వరూపం అంటామే అదే. ఇప్పుడు టెంపర్ మూవీ విశేషాలు, బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందామా? వరుస ఫ్లాపులు, ఎలాంటి మూవీస్ చేయాలో తెలియని అయోమయ స్థితి, అభిమానుల అంచనాలని అందుకోలేకపోతున్నాననే నిరాశ అన్నీ కలగలిపి ఎన్టీఆర్లో పెను మార్పులు తెచ్చాయి. రికార్డ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. మధ్యలో బాద్షా మూవీ హిట్ ఉంది. అయినా తన స్థాయికి, ఇమేజ్కి తగ్గ హిట్ పడి చాలా రోజులైంది. అందుకే ఈ స్టార్డమ్ పక్కన పెట్టి మంచి కాన్సెప్ట్ అండ్ యాక్టింగ్ ఓరియంటెడ్ మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్. దానికి పునాది పూరి జగన్నాథ్తో మూవీ కమిట్ అవ్వడం. 2004లో ఆంధ్రవాలా ఫ్లాప్ తర్వాత ఎన్నిసార్లు వీరి కాంబినేషన్లో మూవీ చేయాలని ప్రయత్నించినా కుదరలేదు. కిక్ బాక్సింగ్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ చెప్పిన కథ బాగా నచ్చేసిన ఎన్టీఆర్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2014 హార్ట్ అటాక్ ప్రమోషన్స్లో పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్తో అని అనౌన్స్ చేశారు. అప్పటి నుండే మూవీపై బజ్ స్టార్ట్ అయింది. 2014 ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా స్క్రిప్ట్ రెడీ చేసిన పూరి జగన్నాథ్ మేలో మూవీని స్టార్ట్ చేసి దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. ఈలోపు ఎన్టీఆర్ని తమ నెక్స్ట్ మూవీస్ కోసం రైటర్స్ అండ్ డైరెక్టర్స్ కలుస్తూనే ఉన్నారు. వారిలో వక్కంతం వంశీ కూడా ఒక కథ చెప్పారు. అయితే ఎన్టీఆర్ అప్పుడెప్పుడో నాకు ఒక పోలీస్ ఆఫీసర్ కథ చెప్పారు కదా, ఆ స్క్రిప్ట్ ఉందా అని అడిగారు. ఉంది సార్ అని వంశీ చెప్పడంతో వెంటనే పూరి జగన్నాథ్కు కాల్ చేసి వక్కంతం వంశీ దగ్గర ఒక కథ ఉంది, మీకు నచ్చితే అది చేద్దామా భయ్యా అని అడిగారు ఎన్టీఆర్. నా కథ కంటే బావుంటే తప్పకుండా చేస్తా అని కథంతా చదివిన పూరి సూపర్ ఉంది, ఈ కథతోనే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. మళ్లీ దానికి 1 నెల రోజులు కూర్చుని డైలాగ్ వర్షన్ రాశారు. బండ్ల గణేష్ నిర్మాత. ఇందులో ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్. దానికోసం 6 ప్యాక్ చేయాలని సలహా ఇచ్చారు పూరి. 6 ప్యాక్ కష్టమని తెలిసినా దానికి ఎన్టీఆర్ ఒప్పుకుని స్పెషల్ ట్రైనింగ్ తీసుకునే పనిలో ఉండిపోయారు. ఇక కాస్టింగ్ మొదలైంది. హీరోయిన్గా ఎన్టీఆర్కు కలిసొచ్చిన కాజల్ ఎంపికైంది. ప్రకాష్ రాజ్ విలన్గా, హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒక చిన్న పాత్రలో ఎంపికయ్యారు. హెడ్ కానిస్టేబుల్ పాత్రకు ఆర్ నారాయణమూర్తి గారిని అడిగితే విప్లవ సినిమాల్లో మాత్రమే నటిస్తాననే ఆయన నిర్ణయానికి కట్టుపడి ఈ పాత్రని వదులుకున్నారు. దాంతో అవకాశం పోసాని గారికి దక్కింది. ఇలా కాస్టింగ్ అంతా పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ ప్రసాద్, డిఓపిగా శ్యామ్ కే నాయుడు. అయితే కొన్ని రోజులకు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనూప్ రూబెన్స్ వచ్చారు. జూన్, జూలైలో మూవీ స్టార్ట్ చేసి డిసెంబర్లో రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే సినీ కార్మికుల సమ్మె వల్ల షూటింగులు కొన్ని రోజులు బంద్ అయ్యాయి. దాంతో ఆగస్టు 2వ తేదీ పూరి ఎన్టీఆర్ల రెండో సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. సంక్రాంతి కానుకగా 2015 జనవరి 9న రిలీజ్ డేట్ ఇచ్చారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ స్టూడియో, అల్యూమినియం ఫ్యాక్టరీల్లో కొంత భాగం షూటింగ్ జరిగింది. తర్వాత గోవాలో దాదాపు 40% షూటింగ్ చేశారు. హైదరాబాద్లోని బేగంపేటలో ఒక పోలీస్ స్టేషన్ అండ్ జైల్ సెట్ వేసి ఆ సీన్స్ అన్నిటినీ అక్కడే తీశారు. ఈలోపు మళ్లీ సినీ కార్మికుల సమ్మె మొదలై షూటింగ్కు అంతరాయం కలిగింది. దాంతో సినిమా షూటింగ్ మళ్లీ వాయిదా. నేనో రకం, రుబాబు, కుమ్మేస్తా, షంషేర్ లాంటి టైటిల్స్ మీడియాలో బాగా ప్రచారం జరిగాయి. కానీ ఫైనల్గా టెంపర్ అని నిర్మాత అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ జరిగింది. స్వయానా ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ చేస్తున్న పటాస్ మూవీ కూడా సేమ్ టెంపర్ స్టోరీతోనే రూపొందుతుందని తెలిసింది. దాంతో ఇరు వర్గాలు కలిసి కూర్చుని తమ కథల్లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. పటాస్ రిలీజ్ డేట్ డిసెంబర్ 20వ తేదీన ఇచ్చారు. ఇక టెంపర్ లాస్ట్ షెడ్యూల్ మొదలైంది. ఇది జరుగుతుండగానే పిడుగులాంటి వార్త. హరికృష్ణ గారి కుమారుడు ఎన్టీఆర్ అన్నయ్య జానకీరామ్ హఠాన్ మరణం నందమూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఇన్సిడెంట్ ఎన్టీఆర్ని మానసికంగా చాలా దెబ్బతీసింది. దాంతో షూటింగ్ మరికొంత లేట్. మరోపక్క పటాస్ కూడా లేట్ అయి
జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. తన అన్నయ్య కోసం కనీసం 3 వారాల గ్యాప్ అయినా ఉండాలనే ఉద్దేశంతో తన మూవీని ఫిబ్రవరికి వాయిదా వేశారు ఎన్టీఆర్. మొత్తం మీద 102 వర్కింగ్ డేస్తో 30 కోట్ల బడ్జెట్తో షూటింగ్ పూర్తి చేసుకుంది టెంపర్. ఈ మధ్యలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ 6 ప్యాక్ స్టిల్స్ టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ టెంపర్ మూవీ గురించి చాలా ఎగ్జైట్ అయిపోయి మాట్లాడారు. ట్రైలర్ ఆకట్టుకోగా సాంగ్స్లో టైటిల్ సాంగ్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమాకు బాగా ఇంపాక్ట్ రావాలని బ్యాక్గ్రౌండ్ స్కోర్కు మణిశర్మని తీసుకున్నారు. అలా 2015 ఫిబ్రవరి 13వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 1400 థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ అయింది టెంపర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అద్దిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు. టెంపర్ మూవీకు భారీ స్థాయిలో బెనిఫిట్ షోస్ పడ్డాయి. హైదరాబాద్లోని మూసాపేట్, కూకట్పల్లి దగ్గర ఒక్కో టికెట్ 2000కు అమ్ముడుపోయింది. కడపలో అయితే రికార్డు స్థాయిలో షోలు వేశారు. సినిమా విషయానికొస్తే రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కాకుండా సీరియస్ మోడ్లో సాగుతుంది టెంపర్. ఫస్ట్ హాఫ్ సోసో అనుకుంటాం కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది యంగ్ టైగర్ దండయాత్ర. పోసానితో చెప్పే డైలాగ్స్, తనికెల భరణి సీన్స్ హైలైట్గా ఉంటూ సెకండ్ హాఫ్ అంతా తన ఇంటెన్సిటీ అలానే మెయింటైన్ చేశారు ఎన్టీఆర్. ఇక ప్రీ క్లైమాక్స్ అయితే పీక్స్. అద్భుతమైన సీన్ను ఎన్టీఆర్ నట విశ్వరూపంతో మహాద్భుతంగా మలిచారు. సినిమా అంతా ఒకెత్తు, ఈ ఒక్క సీన్ ఒకెత్తు. బొబ్బిలిపులి క్లైమాక్స్లో అన్నగారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఈ సీన్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది. కోర్టు సీన్లో చెప్పే డైలాగ్స్ అన్నీ చెప్పాక వారికి జడ్జే ఉరిశిక్ష విధిస్తున్నట్టు తీర్పిస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ తల పంకిస్తూ 2-3 రకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఏమి యాక్టింగ్ అది! టేక్ అబౌవ్ ఎన్టీఆర్. కరడుగట్టిన ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పేలా ఉంటుంది తన నటన. జస్ట్ ఈ ఒక్క సీన్తో సినిమా ఫలితాన్నంతా మార్చేశాడు ఎన్టీఆర్. అందరూ కలిసి సినిమాని హిట్ చేయటం చాలా కామన్, కానీ ఒక్కడే సినిమా అంతా తానై నడిపించి హిట్ చేస్తే అది వన్ మ్యాన్ షో. కానీ ఇది అంతకంటే ఎక్కువ. ఒక్క సీన్తో సినిమాని నిలబెట్టారు ఎన్టీఆర్. ఈ సినిమాలో తనే హీరో, తనే విలన్, తనే కామెడీ చేశాడు, తనే ఎమోషన్స్ పండించారు. అందుకే ఇది దండయాత్ర. ఎన్టీఆర్ విశ్వరూపం చూపిన దండయాత్ర. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఇగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. అలానే తన యాక్టింగ్ చూస్తుంటే ఎన్టీఆర్ నరనరాల్లో నటన ఉందనిపిస్తుంది. అప్పటిదాకా ఎవ్వరూ చూడని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్తో కొత్తగా కనిపించిన ఎన్టీఆర్ టెంపర్ టైటిల్ సాంగ్లో డాన్స్ కుమ్మి అవతలేశాడు. పూరి జగన్నాథ్ ఫస్ట్ టైం తన కథ కాకుండా వేరే వాళ్ల కథతో సినిమా చేసి ఎన్టీఆర్ని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. తన డైలాగ్స్తో విజువల్స్ వేయించిన పూరి గారు జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తది అనే జీవిత సత్యం కూడా చెప్పారు. కోర్టుల మీద డైలాగ్స్కు చప్పట్లు కొట్టని ప్రేక్షకులుండరు. ఇక మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ తర్వాత మనకు బాగా గుర్తుండే ఇంకో పాత్ర పోసాని గారిది. తన లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేశారాయన. ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కమర్షియల్గా పూర్తిగా సంతృప్తినివ్వకపోయినా తమ హీరో యాక్టింగ్కు ఆనంద భాష్పాలు రాల్చారు. అందరూ తన యాక్టింగ్ని కొనియాడుతుంటే గర్వపడిపోయారు. అయితే మూవీ మరీ రా అండ్ రస్టిక్గా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరమయ్యారు. ఇప్పుడు అదే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా టీవీల్లో వస్తే వదిలిపెట్టరు. అలానే కమర్షియల్ హంగులు లేకపోవడం ఇంకో మైనస్ కాగా, సేమ్ అదే స్టోరీ లైన్తో రూపొందిన పటాస్ సూపర్ హిట్ కావడం ఇంకో మైనస్. ముఖ్యంగా ఫిబ్రవరి లాంటి అన్సీజన్లో రిలీజ్ అవ్వడం మేజర్ నెగిటివ్ అయింది. లేదంటే 50 కోట్ల షేర్ వర్తున్న మూవీ ఇది. ఇక టెంపర్ బాక్సాఫీస్ విషయానికొస్తే 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టెంపర్ 1400 థియేటర్లలో రిలీజ్ అయింది. కర్ణాటక, ఓవర్సీస్లలో రికార్డు స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ జపాన్లో కూడా రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఆంధ్ర, నైజాంలలో 10.5 కోట్లు కలెక్ట్ చేసి అత్తారింటికి దారేది, ఆగడు తర్వాతి స్థానంలో నిలిచింది. మొదటి వారం 35 కోట్లు కలెక్ట్ చేయగా ఫైనల్గా 44 కోట్ల షేర్ దగ్గర క్లోజ్ అయింది. ఎన్టీఆర్ కెరీర్లో బాద్షా తరువాత టాప్ 2 మూవీగా నిలిచింది. హిట్ మూవీ అయింది. అయితే శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు 8 కోట్లకు అమ్ముడుపోయి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది టెంపర్. ఈ మూవీని హిందీలో, తమిళ్లో రీమేక్ చేయగా
అన్ని హక్కులు కలుపుకుని నిర్మాతకు 15 కోట్లు గిట్టుబాటయ్యాయి. టెంపర్లో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ని కొలిచే కొలమానం ఏదీ లేదు. అందుకే తనకు ఏ అవార్డు రాలేదు. పూరి జగన్నాథ్ చెప్పినట్టు టెంపర్ తరువాత ఎన్టీఆర్కు పెద్ద హిట్స్ రావచ్చు, 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, కానీ ఈ సినిమా మాత్రం అలా గుర్తుండిపోతుంది అనే మాటలు అక్షర సత్యాలయ్యాయి.